సభ్యులకు సంఘం తరఫున హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం. మహాజన సభ జరుగుతుంది 21/9/25 శనివారం రోజున గారు పిఎస్సి మెంబర్, దారం మోనాయి సాగర్ గారు పిఎస్సి మెంబర్, శ్రీమతి ఉప్పు మంజుల గారు పిఎస్సి మెంబర్, శ్రీమతి నీలం చిన్నలక్ష్మి గారు పిఎస్సి మెంబర్, శ్రీమతి జగన్ విజయ్ శనివారం మహాజనులకు సమర్పించు జమా ఖర్చుల పట్టిక 1/4/24 నుండి 31/3/2025 వరకు శ్రీ విజయనరేంద్ర పిఎస్సి కేంద్ర గారి అధ్యక్షత ఉదయం 10:30 సహకార సంఘ కార్యాలయంలో జరుపుటకు నిర్ణయించమైనది. కావున గౌరవ సభ్యులు సకాలంలో విచ్చేసి సమావేశంలో పాల్గొనవలసింది. ఎజెండా 1/4/2025 వరకు వ్యాపార పరీక్షలు ఆమోదం చేయాలి. 1/4/2026 నుంచి 31/3/2025 వరకు సంఘ నిర్వహణ పరీక్షలు ఆమోదం చేయాలి. సెంట్రల్ ఏమంటా అంటే నర్సయ్యకి అడుగుతలేదు, నువ్వు కూడా నర్సయ్యకి అడుగు. ఏం విషయం చెప్తా ఇప్పుడు విషయం ఏముంది అంటే మనము సెక్రటరీ మీటింగ్ పెట్టిండు మన కలెక్టర్ గారు. నిన్న కూడా బుధంగా జరిగింది మన ప్రాంతం వాడుతుంది. ఇవాళ ఆర్మూర్ నిజామాబాద్ ఆర్మూర్ వాళ్ళతో జరుగుతుంది. గైడ్ లైన్ చెప్తున్నారు ప్రభుత్వం. ఈసారి కొద్దిగా చేంజ్ చేసాడు కలెక్టర్ గారు. దసరా కాగానే ప్రారంభించాలా సెంటర్స్, బట్టి కోతలు వస్తాయా రావనేది కాదు, ముందు ప్రారంభం చేసేసి కాట ప్రారంభించేసి పెడితే అందరికీ తెలుస్తుంది ఎవరెవరు ఎప్పుడెప్పుడు వస్తున్నాయి అనేది. అది మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి రైతులు. దాని తర్వాత ఎంబటెంబటే వచ్చినాయని కొనుగోలు చేయాలా అంటే అడ్వాన్స్గా రెడీ కావాలని సొసైటీలో చెప్తుంది. కాబట్టి దాని యొక్క విషయంలో డీసీఓ గారు మనకు గైడెన్స్ ఇస్తారు. దాని ప్రకారం మనం చెప్పడం జరుగుతుంది. అట్లాగే ఏమన్నా మనకు సబ్సిడీలు వస్తే కూడా మన జిల్లా అధికారుల నుండి లేదా వ్యవసాయ అధికారుల నుండి మనకు వస్తే లెటర్ వస్తుంది. సొసైటీ సభ్యులకు మీరు అందరూ చెప్పండి అని అంటారు. అట్లా మనం దాని ప్రకారం గైడెన్స్ ప్రకారం లెటర్ ప్రకారం మనం చెప్తాం. కానీ మనకి ఏం రాదు, మనం చెప్పినా మనకు రేపడ మన ప్రాబ్లం ఏంటి అది డైరెక్ట్ వ్యవసాయ శాఖకు వస్తున్నది, పేపర్లో వస్తున్నది, మన దగ్గరికి రాదు. అగ్రికల్చర్ వాళ్ళు పోతుంది మండలం వాళ్ళ నుంచి మనకి ఏదైనా వాళ్ళు ఇచ్చినా కూడా మనం చెప్పగలుగుతాం రైతులు. నేనైతే ఏదన్నా కూడా వాట్సాప్ పెడతా అందరికి విషయాలు ఇట్లా తెలవాలని చెప్పేసి చెప్తున్నాను. కాబట్టి అట్లా వస్తే చెప్తాం, దానికి అభ్యంతరం లేదు. మనకు వచ్చినటువంటి అందరికి తెలియజేయడం మా బాధ్యత, తెలియజేస్తాం. అందరు సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కోరుతాం. అట్లాగే ఈ వడ్ల కొనుగోలుకు సంబంధించి కూడా మనం ప్రతి సీజన్లో కూడా మీ అందరూ తెలుసు, ప్రారంభం కంటే ముందు వడ్ల కొనుగోలు కాంట ప్రారంభించినప్పుడే రైతులందరికీ ఇస్తున్నాము, ఫోన్లు చేస్తున్నాము, వాట్సాప్లో పెడుతున్నాము. దానికి సంబంధించినటువంటి